తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో విశాఖకు చెందిన లావణ్య ప్రాణాలు కోల్పోయారు. లావణ్య కుటుంబం తీవ్ర విషాదంలో నెలకొంది. మరింత సమాచారం లావణ్య ఇంటి నుంచి మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. హరి, లావణ్య కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. లావణ్య మృతి చెందిందనే వార్త తెలిసిన తర్వాత కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. ప్రస్తుతం మనం రైల్వే న్యూ కాలనీలో ఉన్నటువంటి లావణ్య నివాసంలో ఉన్నాం. భర్త రాజేష్ మనతో పాటు ఉన్నారు, సతీష్ మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అసలు మీకు ఎన్ని గంటలకు సమాచారం వచ్చింది, అసలు ఏం జరిగిందని చెప్పారు? రాత్రి 8 గంటలకి ఫోన్ చేసిందండి మా వైఫ్. చేసి పిల్లలు ఫోన్ చేశారు అడిగింది. చేయలేదు ఇంకా అంటే రైల్లో ఉన్నాం అనింది. అప్పుడు గోల ఏమవుతుంది అంటే ఏంటి జనాలు ఉన్నారంటే 3 జనాలు ఉన్నారు మనం చేస్తాననింది. మరి ఫోన్ చేయలేదు. రాత్రి 11:30కి మాకు చేసిన ఫోన్. అందరూ తప్పిపోయారా, ఎవరి పట్ల అక్కడికి వెళ్ళిపోయాము, కడుస్తున్నాం, ప్రాంత కలుస్తాము, కానీ ఆవిడ కలలేదు, కొంత ఫోన్లు పోయాము, అవి ఫోన్ చేద్దాం కూడా ఎవరో ఫోన్ అడిగి చేసింది మాకు. చేసి నంబర్ ఇప్పుడు ఫోన్లు కూడా పోయి చేస్తుందో లేదో తెలియదు అంటే పోలీసులకి చెప్పి అనౌన్స్మెంట్ చేయండి అని చెప్పాను. పోలీసులకు వెళ్తే ఎవరు పడిపోయి ఉన్నారో హాస్పిటల్ తీసుకెళ్ళాలని చెప్పారంట. అక్కడ హాస్పిటల్కి వెళ్తే చెప్పారు. అదంతా మాకు తెలిసిన 12:30 అయింది రాత్రి. ఎంతమంది వెళ్ళారు? గతంలో ముందుగానే ప్లాన్ చేసుకున్నారా వెళ్ళాలని? ఎంతమంది వెళ్ళిన వారంతా మీ కుటుంబ సభ్యులు? 5 వెళ్ళారు సార్. మొత్తం మా అక్క, మా పెద్దమ్మ కూతురు, ఆవిడ అక్క అవుతుంది, అక్కిపాలు, మా చుట్టాలు ఇద్దరు, మొత్తం 5 వెళ్ళారు. అందరూ పెద్దవాళ్ళు. ఇంకా మా ఆవిడ చండి ఇంకా అంతానే లేదు. పిల్లలు ఎంతమంది? 2 పాపలండి. పెద్ద పాప 9th చదువుతుంది, చిన్న పాప 5th క్లాస్ చదువుతుంది. 2 ఆడపిల్లలు. పిల్లలకు తెలుసా? తెలియదు సార్, చెప్పలేదు. ఏం చెప్తాను పిల్లలకి. అంటే మిగతా లావణ్య గారితో వెళ్ళిన మిగతా వాళ్ళు ఉన్నారు కదా మీ కుటుంబ సభ్యులు, అసలు కారణం ఏంటి, ఎందువల్ల తొక్కిసలాట జరిగిందనే విషయం ఏమైనా మీకు చెప్పారా? ఏం చెప్పలేదు సార్. గోల ఉండి ఏడుస్తున్నారు తప్ప వాళ్ళకి ఇద్దరు ఉన్నది, 2 ఆడవాళ్ళు, మిగతా 2 వచ్చేసారట. వాళ్ళు ట్రైన్కి బయలుదేరిపోయారట. వాళ్ళు చుట్టాలు ఉన్నది అక్కడ. మా అక్క, మా పెద్దమ్మ కూతురు ఉన్నారు, 2 ఉన్నారు, ఇంకా ఎవరు లేరు అక్కడ. వాళ్ళు చెప్పలేకపోతున్నారు, ఏడుస్తున్నారు, అంతే, అన్నం ఇచ్చేం లేదు. అంటే గతంలో మీరు ఎప్పుడైనా వైకుంఠ ద్వార దర్శనానికి కానీ తిరుమల కానీ ఎప్పుడైనా వెళ్ళారా? లావణ్య గారు ఎప్పుడైనా? ఎక్కడ ఇప్పుడు వెళ్ళేస్తాం మేము. ఆవిడ ఎప్పటి నుంచి అడుగుతుంది, నేను జనాలు ఎక్కువ ఉంటానని వద్దండి అని. ఈసారి మా పెద్దమ్మ కూతురు వెళ్తున్నా కదా అని వెళ్తాను నేను. సరే ఒక తోడు ఉన్నారు కదా, ఇంతమంది ఉన్నాక నలుగురు వెళ్ళాలని చెప్పాను. వాళ్ళతో వెళ్ళింది. అదే లాస్ట్ అయిపోయింది. మరి అధికారులు ఎవరైనా మీకు సంప్రదింపు, మీతో మాట్లాడుతున్నారా, ఏమైనా చెప్తున్నారు? చెప్పారు. గుమ్మరాజు గారు కూడా ఫోన్ చేశారు, పులిమేర కూడా ఫోన్ చేశారంట. మేము చూసుకుంటామని పంపిస్తామని చూసుకుంటామని చెప్పారు. అక్కడ నుంచి పోస్ట్ మార్టం అయిందని తెలిసింది, పంపించేస్తామంట. అనిపించండి. చాలా ఇబ్బందికరమైనటువంటి సందర్భం కదా కుటుంబంలో, ఇంకా పిల్లలకు కూడా కళ్ళ కూడా వచ్చిన మాట. మరికొంతమంది కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు, మాట్లాడదాం. అమ్మ, మీకు ఇప్పుడు ఏదో ఫోన్ కాల్ వచ్చినట్టుంది, ఎక్కడి నుంచి వచ్చింది, ఏం చెప్పి? తిరుపతి నుండి అక్కడ నుంచి వచ్చిందండి. అంబులెన్స్ ఎక్కించారట. మరి ఎంతలా తొక్కిసారో తెలియదు కానీ ముఖం అంతా కమిలిపోయిందని చెప్తున్నారు. ఇంకా స్టార్ట్ అవ్వలేదు, స్టార్ట్ అవ్వగానే ఫోన్ చేస్తాము అన్నారు. అసలు అంతలా తొక్కిసలాట ఎందుకు జరిగిందంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు కదా? ఒకసారి వదిలేశారట అండి. వీళ్ళు మొత్తం 5 మెంబర్స్ వెళ్ళారు. అందులో మా వదిన, అక్క, పెద్ద అక్క, వేరే వాళ్ళు ఒక 2, మొత్తం 5 మెంబర్స్ వెళ్ళారు. వీళ్ళు అందరూ ఒక దగ్గర ఉన్నారట. అంతమందిని ఒకసారి గేట్ ఓపెన్ చేసి వదిలేశారట. వదిలేగానే చెరో వైపు అయిపోయారట అందరూను. తిని పడిపోయింది, తిని మీద అందరూ తొక్కేసుకొని వెళ్ళిపోయారు. వీళ్ళు మా అక్క మీద కూడా పడిపోయారట. పోలీసు అతను ఎవరో చేపట్టుకొని లాగారట. లేకపోతే నా పని కూడా అయిపోను అన్నది. హ్యాండ్ బ్యాగ్, ఫోను 2 పోయాయి అక్కవే. తర్వాత ఎక్కడో ముందుగాల టోకెన్కి వస్తుంది అనుకుని వీళ్ళు చూసారట, కానీ రాలేదు. వెతికి అనౌన్స్మెంట్ చేద్దామని వెళ్తే రియా హాస్పిటల్ దగ్గర దెబ్బలు తగిలి వెళ్ళారు. అక్కడికి వెళ్ళండి అని చెప్పారట వీళ్ళకి. నేను చెల్లినండి, అదే వదిన అవుతారు, చనిపోయిన ఆవిడ నాకు. అక్కడికి వెళ్తే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత తెలిసిందట చనిపోయిందని. అప్పటి వరకు వీళ్ళకి తెలియదు. పెద్ద వయసు కూడా కాదు, సరిగ్గా 36 ఏళ్ళ వయసులోనే అనంత లోకాలకు వెళ్ళిపోయారు. పిల్లలు ఉన్నారు, చాలా కష్టం కదా.
ఇంక 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏం తెలియదు. పెద్దదే 9th చదువుతుంది, చిన్న పాప 5th క్లాస్ చదువుతుంది. వాళ్ళకి ఇంకా ఏం చెప్పలేదు మేము. అక్కలు పెద్ద కూతురుంటే వాళ్ళు బాజీ జంక్షన్ దగ్గర ఉంటున్నారు, అక్కడ పంపించాము. ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు మాకు. ఇంకా వాళ్ళు ఇప్పుడు ఫోన్ చేసి చెప్తుంది, ముఖం అంతా కమిలిపోయి ఉంది, అసలు ఎలా తొక్కేశారు ఏం అర్థం అవ్వట్లేదు అనేసి. సాధారణంగా ఫేస్ అంతా మారిపోయింది అంతా అనంట, మొత్తం అంతా కమిలిపోయి ఎలాగంటే అలా ఉందని. ఎంత దారుణంగా దేవుడి దర్శనంకి వెళ్ళి ఇది ఆవిడ గతంలో మీరు కూడా తిరుపతి వెళ్ళి ఉంటారు. మామూలుగా వెళ్ళాం కానీ ఇలాగా బైక్ ఉంటుంది. దీనికి ఎప్పుడు వెళ్ళలేదండి. నాకు ఇంత క్రౌడ్ ఉంటుందని నేను వెళ్ళలేదు, రానన్నాను. నాకు ఎప్పటి నుంచో కోరిక ఇలా వైకుంఠ ఏకాదశి అప్పుడు దర్శనం చేసుకోవాలని, అంత బాగుంటుంది అని అనేది. వదిన కూడా ఎప్పుడు వెళ్ళలేదు, ఈ ఇయర్ వెళ్ళడమే. వెళ్ళొద్దు అంటే వెళ్ళారు వాళ్ళు. ఏంటంటే ఆ దర్శనం అంతా సాఫీగా అవుతుంది అనుకున్నారు. పోలీసులు అందరూ ఉన్నప్పుడు చూడాలి కదండి, అంతమందిని ఎలా వదిలేస్తారు లైన్లోంచి? అంతమంది జనం తిరుమలకి వస్తారని తెలుసు కదా, మరి ఎలా వదిలేశారు అన్నది వాళ్ళకే తెలియాలి. అంటే పై ప్రాణాలు కదా పోతున్నాయి, వాళ్ళకేం పోయింది లేదు కదా. చెప్పారమ్మా పోలీసులు ఉన్నారంట అక్కడ ఆ ఘటన జరిగినప్పుడు అక్కడ ఉన్నారని మీ బంధువులు ఏమైనా చెప్పారు? పోలీసులు కానీ అధికారులు? ఎవరికో బాగోలేదు, సీరియస్ అయిందని చెప్పి గేట్ తీశారు అని అంటున్నారండి. అది ఎంతవరకు నిజమో తెలియదు. మరి వీళ్ళైతే ఏం చెప్పలేదు మాకు. ఆ గేట్ తీసినప్పుడు అందరూ అందులోంచి వచ్చేసారు, ఆ తొక్కిసలాట్లో తోస్తారు అని అంటున్నారు, అంతే. మొత్తం మీద కుటుంబ సభ్యులంతా కూడా లావణ్య నివాసంలోనే ఉన్నారు. లావణ్య మరణ వార్త విని ఎక్కడెక్కడ ఉన్నటువంటి బంధువులంతా కూడా ఇంటికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి. లావణ్య భర్త సతీష్తో పాటు అలాగే వదిన కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి సందర్భం ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి పోలీసులు తొక్కిసలాట జరుగుతుందని, లక్షలాది మందిగా జనం వస్తారని తెలిసినా కానీ ఎందుకు ఏర్పాట్లు చేయలేదనే ప్రశ్నను కూడా వీరు లేవనెత్తున్నటువంటి పరిస్థితి. మరికొంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు, మాట్లాడదాం. అమ్మా, ఎన్ని గంటలకు తెలిసిందమ్మా మీకు? అసలు ఎలా ఉండేవారు లావణ్య? సడన్గా ఇలా జరిగిందని తెలిసిన తర్వాత? రాత్రి 11 గంటలకి ఇలా కనబడలేదని తెలిసింది బాబు. 12 కల్లా అయితే హాస్పిటల్లో ఉన్నది, చనిపోయిందని తెలిసింది. మా పాపాలు ఉన్నారు అక్కడ, అలా హాస్పిటల్కి వెళ్ళి చూశారట, చనిపోయిందని కబుర్ తెలిసింది 12 కల్లా. అంతే. వైకుంఠ ఏకాదశి ఒకసారైనా చూడాలని అనుకుంటే ఇస్తాను. వెళ్ళింది, ఈసారి వెళ్ళింది. ఎప్పుడు వెళ్ళలేదు. ఎప్పుడు మాతో తిరుపతి వచ్చేది కానీ ఎప్పుడు వైకుంఠ ఏకాదశికి వెళ్ళలేదు. ఒక్కసారి నేను చూడాలి అత్తయ్య అనేది. అంటే సరేనమ్మా, నువ్వు ఒకరి మేలతో ఒకరు ఉండిపోదాం అనేసి, నేను నాకు అసలు భయమే, వెళ్ళేదని కాదు, తనేవి వెళ్తాను అంది. సరే అనేసి మా బాబు వద్దనేసి వాడు 10 సార్లు అంటుంది కదా అని మా పాపాలు వెళ్తున్నారని వెళ్ళమన్నారు. వెళ్ళింది ఈసారి. మరి రాకుండా అయిపోయింది, ఏకంగా వెళ్ళిపోయింది ఇంకా, అంతే బాబు. వేలాది మంది లక్షలాది మంది భక్తులు వస్తారని తెలుసు కదా పోలీసులు, మరి అక్కడ ఏర్పాట్లు కానీ మరి ఏడు చేశారో బాబు తెలియదు, ఏడు జరిగిందో మాకు తెలియదు కదా బాబు. ఏర్పాటు చెయ్యాలి, మరి వాళ్ళు ఏడు చేశారో మరి మాకు తెలియదు అసలు. అక్కడ ఏడు జరిగింది అనేది మాకు తెలియదు, తెలియలేదు మాకు. వచ్చిన వాళ్ళు వస్తే అక్కడ ఉన్న వాళ్ళు మాకు తెలుస్తుంది ఏ సంగతి, అప్పటి వరకు తెలియదు. వాళ్ళు ఏడుస్తున్నారు, ఏడు చెప్పటం లేదు. మా పాపాలు కూడా ఏడుస్తున్నారు, వాళ్ళు ఏడుచుకుని ఉన్నారు. అందరూ వెళ్ళి మరొక మనిషి అలాగ అయిపోయిందంటే మరి బాధ కదా బాబు, ఏడుస్తున్నారు అందరూ. అదే అది మొత్తం మీద అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా చేశారు, ఏర్పాట్ల లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగింది ఉంటుందనేది కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అనిల్, ఇప్పుడు లేటెస్ట్ గా ఒక మాజీ మంత్రి మాట్లాడుతూ ఇది తొక్కిసలాట వల్ల కాదు, అక్కడ చనిపోయిన వాళ్ళందరూ షుగర్ పేషెంట్లు అని అర్థం వచ్చే విధంగా వాళ్ళ బ్లడ్ షుగర్ తగ్గిపోవడం వల్ల వాళ్ళు సొమ్మసిల్లి పడిపోయారు, కానీ ఇది తొక్కిసలాట కాదు, టీటీడీ వైఫల్యం కాదు అంటూ ఆయన మీడియా ముఖంగా మాట్లాడుతున్న పరిస్థితి. దానికి వాళ్ళకి తెలియజెప్పండి, ఈ రకంగా మాట్లాడుతున్నారు, దానికి వాళ్ళు ఏం చెప్తారో కనుక్కోండి. ఎస్ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు, మాట్లాడదాం. మాజీ మంత్రి మాట్లాడుతూ అక్కడ ఉన్న చనిపోయిన వారికి చాలామందికి షుగర్, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయి, అందుకే చనిపోయారనే ఒక వాదనను కూడా తెరపైకి తీసుకొచ్చారు. లావణ్య గారికి అలాంటి సమస్యలు అలాంటి వెయిట్ లేవండి, షుగర్ కానీ అలాంటి వెయిట్ లేవు. తనకు 36 సంవత్సరాలు, తను చాలా యాక్టివ్గా ఉంటుంది అన్నిట్లో కూడాను. తనకు అలాంటి వెయిట్ లేవు, ఏ వెయిట్లకైనా చాలా యాక్టివ్గా ఉంటుంది అన్నిట్లో కూడాను. అలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు తనకి.
మరి అధికారుల మాటలను అలాగే మాజీ మంత్రి మాటలను ఏ విధంగా? లేదండి, అదైతే నిజం కాదు. మా వదినకి అయితే మాత్రం అలా ఏమీ లేవు, అలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. బాగానే ఉన్నది తను, అదంతా రాంగే అది. ఇది మొత్తం మీద హరి లావణ్యకు ఎటువంటి దీర్ఘకాలిక సమస్యలు లేవు, కావాలని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే కనుక లావణ్య కుటుంబం మొత్తంలో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులంతా కూడా లావణ్య నివాసానికి చేరుకుంటున్నారు. అక్కడ మృతదేహం పంచనామా అనంతరం బయలుదేరిన తర్వాత ఇక్కడ ఏర్పాట్లు కూడా పూర్తిగా చేసుకుంటున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా లావణ్య పిల్లలకు అసలు విషయం తెలియదు, అసలు ఏం జరిగిందనే సంగతి కూడా తెలియదు, ఏ విధంగా చెప్పాలో అర్థం కావడం లేదనే ఆవేదనను కూడా ఆ కుటుంబం వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి. జీవితంలో ఒక్కసారైనా వైకుంఠ ద్వార దర్శనాన్ని చేసుకోవాలనే ఆశతో దర్శనానికి వెళ్ళి అనంత లోకాలకు వెళ్ళిపోయిందనే బాధను కుటుంబ సభ్యులంతా కూడా వ్యక్తపరుస్తున్నారు. ఓవర్ టు స్టూడియో హరి. ఓకే అనిల్.